సామాన్య జీవితంలో సగటు మనిషి గురించి తెలుసుకోవాలనుకునే మా చిన్న ప్రయత్నమే ఈ కామన్ మ్యాన్. హాయ్ సార్. హాయ్. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు రాఘవేంద్ర శర్మ. ఎక్కడ ఉంటారండి? కూకట్పల్లిలో ఉంటాను. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు ఉంటారు? ఇక్కడ ప్రస్తుతానికి నేనే ఉంటున్నాను. మా అమ్మగారు నాన్నగారు కాళహస్తి దగ్గర మా ప్రాపర్ విలేజ్. అవునండి, అక్కడే ఉంటారు. ఇప్పుడు ఎంతగా చదువుకున్నారండి మీరు? నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. 2003లో నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. వెరీ గుడ్. ఆ తర్వాత ఒక 4 సంవత్సరాలు ఒక కంపెనీలో పనిచేయడం జరిగింది. ఏ కంపెనీలో వర్క్ చేశారు? ఇట్స్ టెక్స్టైల్స్ కంపెనీ. ఓకే. అది దారం తయారవుతుంది కదా. ఓకే ఓకే. ఆ కంపెనీలో పనిచేశాను. తర్వాత ఎందుకో నాకు మన వృత్తి ఇది కాదనుకొని ఈ ఫీల్డ్లో రావడం జరిగింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏం వర్క్ చేస్తున్నారు? నేను పురోహితం చేయిస్తున్నాను హైదరాబాద్లో. పూజలు అవి కదా. అవును. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారండి? 2008 నుంచి. 8 నుంచి ఇదే వృత్తిలో ఉన్నారు? ఇదే వృత్తిలో ఉన్నాను. పురోహితంలో ఉన్నారు? పురోహితంలో ఉన్నాను. ప్రస్తుతం ఎలా ఉందండి వృత్తిలో? ప్రస్తుతం కొంచెం కష్టకాలంగానే ఉంది హైదరాబాద్లో ఉండే వాళ్ళకి. గత 2 సంవత్సరాల క్రితం అయితే పురోహితం వాళ్ళకి చాలా బాగుండేది. కానీ ఇప్పుడు మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్ల కానీ ఈ మోదీ గారి సంస్కరణలు చేశారు కదా. అవునండి. దానివల్ల కానీ కొంచెం ఇబ్బంది అయింది. అంటే ఇప్పుడు ఈ వృత్తిలో ఉండే వాళ్ళకి చాలా శాతం కొన్ని పంతులు అని కానీ, లేదా ఈ వృత్తిలో ఉన్న వాళ్ళు కొంచెం ఏదన్నా ఇబ్బంది పడుతున్నట్టుగా కానీ, లేదా వేరే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నట్టుగా కానీ కొన్ని విషయాలన్నీ బయటకు వస్తూ ఉంటాయి కదా. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? లేదండి, పురోహితం వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీరు అనుకోండి, ఒక పెద్ద కార్యక్రమం మాట్లాడుకున్నారు, మీరు ఒక 10 మందిని మోపు చేయాలంటే మీరు 10 మందికి కాల్ చేయాలి. అవును. కాబట్టి మీరు ఎంతో కొంత వాళ్ళకంటే కొంచెం ఎక్కువ ఆశించవచ్చు. అవును. కానీ మొత్తానికి ఆశించే వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము 2000 చెప్పి ఒకరికి 2000 చెప్పి అతనికి ఏమో 500 ఇవ్వడం, 1500 తను తీసుకొచ్చుకోవడం. ఇప్పుడు అలాంటి వాళ్ళంతా కూడా విద్య లేని వాళ్ళు. అదేలేండి. విద్య సంపూర్ణంగా వచ్చిన వాళ్ళు అంత దాకా చేయరు ఎప్పుడు. అంటే అట్లాంటి విషయాలు కాదు, ఇప్పుడు సమాజంలో కూడా చాలా మీ మీద అంటే ఇంపాక్ట్ చూపెడుతూ ఉంటాయి కదా. పంతులు గారు అంటే ఒక వస్త్రధారణ నీట్గా పంచి కట్టుకుని ఉండాలి, ఫ్యాంట్ షర్ట్లు వేయకూడదు. అంటే దాని మీద మీ అభిప్రాయం ఎలా? అలా ఉండొచ్చు. అది ఒక 10 సంవత్సరాల క్రితం మాట. ఎందుకంటే ఇప్పుడు పురోహితులు పంచె కట్టుకొని ఉంటే పెళ్ళిళ్ళు కావట్లేదు. అవునండి, మొదటి ప్రాబ్లం అది. సో దానివల్ల కొంచెం మోడర్న్గా బతకడానికి. అంటే ఇప్పుడు మీరు చెప్పింది రైటే, కానీ సమాజంలో కూడా ఇప్పుడు ఆలోచించేవాళ్ళు తనకి విద్య వచ్చా లేదా తన సక్రమంగా చేయించగలడా లేదా అనే దాని మీద కంటే వస్త్రధారణ మీద ఎందుకు ఇబ్బంది పెడుతున్నారనే ఎప్పుడైనా మీకు అలా అనిపించిందా? లేదు, అలా ఎప్పుడు అనిపించలేదు. ఈ హైదరాబాద్లో పురోహితం చేయడానికి మంత్రాలు అవసరం లేదు. మీరు చెప్పినట్టుగా వస్త్రధారణ ఉంటే సరిపోతుంది. అంటే అలా అని కాదు, ప్రాపర్గా ఈ ఫ్యాంట్ షర్ట్లు వేసుకొని ఇవ్వట్లేదు, ఇలా ఉంటేనే పూజలు చేయాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా. ఇప్పుడు పంతులు గారు అంటే ఫ్యాంట్ షర్ట్ ఉండకూడదు, పంచి కట్టుకుని ఉండాలి, ఎప్పుడు ఆ భావంతో ఉంటారు. ఏ ఫ్యాంట్ షర్ట్ వేస్తే ఎందుకు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారని ఎప్పుడైనా బాధపడ్డారు? లేదు, నేను ఎప్పుడు అలా బాధపడలేదు. నన్ను ఎప్పుడు ఎవరు అలా ప్రశ్నించలేదు. లేదు. ఓకే. అయితే వృత్తిలో ప్రస్తుతానికి ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు హైదరాబాద్లో చేస్తున్నారు? గత 8 సంవత్సరాలుగా హైదరాబాద్లో విద్యాభ్యాసం చేసుకుంటూ నా ధనాన్ని ఆర్జించుకుంటూ ప్రస్తుతానికి కాలం గడిపేస్తూ ఉన్నాము. ప్రస్తుతానికి ఇప్పుడైతే ఇబ్బంది ఏం లేదు కదండి? ఇప్పుడైతే ప్రజెంట్ ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు ప్రభుత్వం తరపున మీకు ఏదైనా స్కీముల్లో కానీ లేదా వాటిలో ఏమైనా సహాయం ఏమైనా అందుతుందంటారా? లేదు, నేను ఎప్పుడూ ప్రభుత్వాన్ని ఇచ్చే స్కీముల కోసం కానీ ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి డబ్బుల కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. అంటే అలానే కాదు, సమాజంలో మన అందరం జీవిస్తున్నప్పుడు దాని నుంచి ఏదో ఒకటి బెనిఫిట్ అనేది ఉంటుంది కదా మనకి సహజంగా. ఏమన్నా అట్లాంటి వాటిలో ఏమైనా ఉన్నారా? లేదు, నేను లేనండి. అటువంటి విషయాలు నేను అసలు అటువంటి దాని జోలికి కానీ అవసరం లేదు. నాకు నేను సంపాదించుకుంటాను, నా పిల్లాన్ని నేను పోషించుకుంటాను. ప్రభుత్వం ఇస్తుందని నేను ఎదురు చూడను. ఓకే. ఇప్పుడు ఉన్నంత వరకు ఉన్నంతగా చాలా బాగుంటాను. ఇంతే కాకుండా మీరు ఏదన్నా సోషల్ యాక్టివిటీస్
ఎవరికైనా సహాయం చేయటం కానీ అట్లాంటి వాటిలో ఏమైనా పాల్గొన్నారా ఎప్పుడు? పాల్గొన్నాను. నేను మా ఎలాంటి ఫ్రెండ్స్, పనులు చేశారు? మా పురోహితులే. ఒక అమ్మాయి గుంటూరులో డిగ్రీ కాలేజ్ చదువుతుంది. అమ్మాయికి ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులు వచ్చినాయి, కానీ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్కి ఫీజు కట్టడానికి డబ్బులు లేవంటే మేమందరం ఆర్థికంగా సహాయం చేసాం. ఒక 10,000 15,000 వరకు. ఆ తర్వాత కూడా థర్డ్ ఇయర్ కూడా చేస్తామని చెప్పాము. అది మీ ప్రజెంట్ చేస్తున్నది. తర్వాత చిన్న వేదం చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఉచితంగా ఇది చెప్తున్నాము, ఉచితంగా ఆహారం పెడతాము. అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు కూడా వీటిలో పరిపూర్ణంగా పాల్గొంటున్నారు? పరిపూర్ణంగా పాల్గొంటారు, ఖచ్చితంగా పాల్గొంటాం. ఇప్పటిదాకా అయితే సోషల్ వర్క్స్ బాగానే చేశారు. ఇంకేదన్నా ఇప్పుడు ఇంకా లైఫ్లో ఎట్లాంటి వర్క్ ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారు ఎవరికన్నా సహాయం విషయంలో? అంటే మీ వంతుగా? నా వంతుగా నేను మా గురువుగారు అయినటువంటి బ్రహ్మశ్రీ జంధ్యాల సిద్ధిగంట శాస్త్రి గారి దగ్గర వేదం పూర్తి చేసుకున్నాను. ఆ వేదాన్ని ఎవరైతే పేద విద్యార్థులు ఉంటారో బ్రాహ్మణులు వాళ్ళందరినీ కూడా దగ్గరకు తీసుకొని ఒక పాఠశాల పెడదామని ఆలోచన ఉంది. అది పాఠశాల స్థలం కూడా కేటాయించడం జరిగింది. కొందరు పెద్దలు దానికి సహకరించారు. అది మరొక సంవత్సరంలో కానీ సంవత్సరంలో కానీ ఆ యొక్క వేద పాఠశాల ప్రారంభమవుతుంది. దాంట్లో వృద్ధాశ్రమం కానీ వేద పాఠశాల కానీ లేదా గోవులను పెట్టి గోవు పోషణ కానీ చేద్దామనే ఆలోచనలో ప్రజెంట్ ఫ్యూచర్ ప్లాన్ అదేనండి. అది దాంట్లో ఉన్నారు. అంటే అంతేకాకుండా అది ఓకే, మీరు పర్సనల్గా చేసేది కాకుండా ఇంకేదన్నా చిరు సహాయాలు ఏమన్నా ఇప్పటిదాకా ఏమన్నా మంత్లీ కానీ లేదా అంటే ఇప్పుడు చాలామంది మన వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఈ విషయాల్లో కానీ చాలామంది చూస్తూ ఉంటారు. ఇప్పుడు మనిషి అనే ఇప్పుడు మన కామన్ మ్యాన్గా ఏదైతే ఇప్పుడు ఇవాళ షో మనం నడిపిస్తున్నామో మీతో మాట్లాడుతున్నానో, కామన్ మ్యాన్గా తన కొన్ని వర్క్స్ అయితే ఎప్పుడు చేస్తూ ఉంటాడు. ఉన్నవాళ్ళు ఎప్పుడైనా చేసినా చేయకపోయినా కామన్ మ్యాన్ ఖచ్చితంగా ఏదో ఒక చిన్న దాన ధర్మాల్లోనో మీరు చెప్పినట్టు చిన్న సహాయాల్లోనో ఉంటుంటాడు. అటువంటివి ఏమన్నా మంత్లీ కానీ ఏమన్నా చేస్తూ ఉన్నారు ఇప్పటిదాకా? ఇప్పటివరకు మంత్లీ అని చేయలేదు. ఒక మా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాచ్మెన్ కూతురికి ఒక 2 సంవత్సరాలుగా పుస్తకాలు తీస్తున్నాను. వెరీ గుడ్. ప్లస్ మా ఊర్లో ప్రతి ఇంటి దగ్గర ఒక మొక్క చెట్టుగా ఎదగాలని అందరికీ కూడా ఉచితంగా మొక్కలు అందజేశాను. వెరీ గుడ్. వాటిని పోషించే బాధ్యత వాళ్ళకే వదిలేశాను. సో దానివల్ల సమాజం అవును ఖచ్చితంగా ఇప్పుడు మొక్క మనం చాలా రోజుల నుంచి చూస్తూ ఉంటాం. ఇప్పుడు బండి తీసుకెళ్ళి ఎవరైనా సరే చెట్టు కింద పెడతారు, కానీ చెట్టు మాత్రం ఎవరు నాటరు. సో అది మంచి పని. ఇంతవరకు అయితే ఇప్పటిదాకా అయితే మీరు చేసిన నాకు వీలైనంతలో కాస్త కూస్త చేస్తూ వస్తున్నాను. వెరీ గుడ్. ఎవరైనా సడన్గా డబ్బులు అడిగినా కాస్త నాకు వీలైనంత వరకు సహాయం చేయడం జరుగుతుంది అప్పుడప్పుడు. కానీ మంత్లీ అని ఎప్పుడూ పెట్టుకోలేదు. మంచిది. అంటే ఇప్పుడు మన సమాజంలో ప్రస్తుతం మీకు తెలియని పాయింట్ కాదు, లంచాలు అనేది ఎక్కువైపోయింది, విపరీతంగా ఉంది. దాంట్లో మీరు ఎప్పుడైనా నిజం చెప్పండి, కామన్ మ్యాన్గా చెప్పండి, ఎప్పుడైనా ఇచ్చారా? నేను అంటే తీసుకునేది అయితే ఏముండదు కదా, మీ వృత్తిలో అయితే తీసుకునేది అయితే ఏముండదు. ఇచ్చేది ఏమైనా ఉంటే ఏంటో తెలియదు, కానీ నాకు ఇచ్చింది అయితే ఏమన్నా ఉంటే చెప్పండి. ఇచ్చాను. ఎంతవరకు ఇచ్చుంటారు? ఎంతవరకు ఇచ్చుంటారంటే ఓటర్ కార్డుకి 500 ఇచ్చాను, పాస్పోర్ట్కి 2,500 ఇచ్చాను, డ్రైవింగ్ లైసెన్స్కి 3,000 ఇచ్చాను. 2 సార్లు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాను. ఒకసారి 2,500, ఇంకోసారి 3,000. ఆ తర్వాత ఆధార్ కార్డుకి 1,200 ఇచ్చాము. ఆధార్ కార్డు కూడా ఫ్రీగా వచ్చింది? ఓకే ఓకే. మనం వెళ్ళి లైన్లో నిలబడి ఆ రోజంతా వృధా చేసుకుంటే ఆ రోజు భుక్తి మనకు ఎలా గడుస్తుంది? అంటే మీరు చెప్పింది ఆధార్ కార్డు అంటే మీరు చెప్పింది వాస్తవమే, కానీ లంచం ఇవ్వటం ఎప్పుడైనా తప్పు అని మీకు ఎప్పుడైనా అనిపించింది? తప్పు లేదండి, ఎందుకంటే ఆ మనిషి బాధపడకుండా పని అయిపోతుంది. బాధపడకుండా అవుతుంది, కానీ దానివల్ల చాలామంది ఇప్పుడు ఉద్యోగుల్లో కానీ చాలా వచ్చే సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది జెన్యున్గానే ఉంది కదా. అది జెన్యున్గానే ఉందండి. తీసుకునే విధానం ఏదైతే ఉందో, తీసుకునే విధానం అంటే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళనే అలాగుంది. అవును, వాళ్ళు అడుగుతారులేండి, సహజం అది. ఈ సేవలో వెళ్ళి అడిగితే ఇప్పుడు కాదు, ఇప్పుడు అప్లై చేస్తే 4 నెలలకు 5 నెలలకు వస్తుందని చెప్పారు ఓటర్ ఐడి. నాకు అప్పుడు కావాలి, ఐడి ప్రూఫ్ కావాలి పాస్పోర్ట్కి, నేనేం చేయాలి? సో అందుకని నేను రాంగ్ వే ఎత్తుకున్నాను. సరే కరెక్టే, కానీ ఇప్పుడు దీని మీద
ఇప్పుడు మీరు అలా లంచం ఇవ్వకుండా మీ పని జరగాలంటే ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి మంచి స్కీములు రావాలని కోరుకుంటున్నారు మీరు? ముందు ప్రైవేటీకరణ వ్యవస్థ ఉంది కదండి, అవునండి, దాన్ని మొత్తానికి నిర్మూలన చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వం నిలుస్తుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్లో ప్రైవేట్గా ఉన్నప్పుడే కొంచెం జెన్యున్గా వర్క్స్ జరుగుతున్నాయి కదా. వర్క్స్ జరుగుతున్నాయి కానీ జనాల దగ్గర నుంచి డబ్బులు దొబ్బేస్తున్నాం. అంతే అంటారా? ఖచ్చితంగా, పక్కా. ఇప్పుడు దానికి సొల్యూషన్ మీ వంతుగా కామన్ మ్యాన్గా సొల్యూషన్ ఏమిస్తున్నారు? అదేనండి, ప్రభుత్వం చేసేటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జనాల దగ్గర చేరేటట్టుగా రావాలి. అవన్నీ ఇంకొకరికి అప్పచెప్పడం, వాళ్ళు ఇంకొకరికి అప్పచెప్పడం, వాళ్ళు ఇంకొకరికి అప్పచెప్పడం, మా దగ్గరికి వచ్చేసరికి ఐసుముక్క ఏదైతే రాజుగారి దగ్గర నుంచి సైన్యాధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి కాస్త జరుగుతుంది, తర్వాత కాస్త జరుగుతుంది, లాస్ట్కి జనాల దగ్గరికి వచ్చేసరికి నీళ్ళు అయిపోతుంది. నేను ఇచ్చాను కదా అని రాజు చెప్పుకుంటూ ఉంటాడు, కానీ అక్కడికి వచ్చేసరికి నీరు గారిపోతుంది. అంటే అలాగా ప్రభుత్వం అమలు చేసినటువంటి విధానాలన్నీ కూడా అక్కడికి నీరు గారిపోతున్నాయి. అందుకనే మన కేసీఆర్ గారు ఈ యొక్క ప్రభుత్వ పాలనంతా కూడా స్వయంగా తానే చేసుకుంటూ ఇప్పుడు ఆ యొక్క జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చేసి 31 జిల్లాలుగా రూపుదిద్దారు. కావున దానివల్ల కూడా కొంతవరకు ప్రజల వరకు ధనం వెళ్తుందనే ఆలోచనతోనే ఆయన అలా చేశారు. ఇంతకు ముందు 10 సంవత్సరాల క్రితం అయితే తెలంగాణలో ఉండే జిల్లాలను ఎవరూ పట్టించుకోలేదు. అది సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఎవరైనా సరే తెలంగాణ జిల్లాలను పట్టించుకోలేదు. అంటే పట్టించుకున్నప్పుడే కొంచెం తక్కువగా పట్టించుకున్నారా? అసలు పట్టించుకోలేదు. అసలు కంటే తెలంగాణలో దాదాపుగా ఎప్పటి నుంచో నీళ్ళు లేవు. అవును, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ భగీరథ కానీ ఏవో చిన్న చిన్న ప్రాజెక్టులు పూర్తి చేసి తెలంగాణ వాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు పంపించేటువంటి కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. దాదాపుగా ఇప్పుడు ఆ పనులన్నీ కూడా 50% వరకు అవుతాయి. అవును, అంతేకాకుండా ఇప్పుడు ఇంకోటండి, ఇప్పుడు ఏదైతే మనం చాలా మటుకు మీరు చూస్తూ ఉంటారు, ట్రాఫిక్ పోలీసులు అది ఆపి అప్పుడప్పుడు మనని అడుగుతుంటారు, ఈ డ్రైవింగ్ లైసెన్స్ లేదు, ఇది లేదు అని. అలా ఎప్పుడైనా డబ్బులు కట్టారా? కట్టానండి, చాలాసార్లు కట్టాను. అంటే లీగల్గా ఏదన్నా తీసుకుని కట్టారా లేదా లీగల్గా ఇచ్చేసి వచ్చారు? ఇప్పుడు లీగల్గా అన్నాం అనుకోండి, హెల్మెట్ లేకపోతే 1200, అది అతను స్లిప్ ఇస్తారు. అదే ఇల్లీగల్ అనుకోండి 200 రూపాయలు ఇచ్చేసి బయటకు వచ్చేసేయచ్చు. అది కరెక్ట్గానే ఎంతవరకు అది కరెక్ట్ వరకు అంటే ఇప్పుడు 1200 కట్టాలంటే ఈ హైదరాబాద్లో జీవనం ఎలా ఉంటుందో తెలుసా అండి మీకు? నెలకి ఒక సామాన్య పౌరుడు బతకాలంటే హైదరాబాద్లో నెలకి మినిమం 25,000 నుంచి 30,000 సంపాదించాలి. అవును, అలా సంపాదిస్తేనే అతనికి అక్కడ వాల్యూ ఉంటుంది. అలాంటి వ్యక్తి అంటే సామాన్యంగా బతకాలన్నా 25 నుంచి 30,000 ఉండాల్సిందే ఇప్పుడు ధరల్ని చూసుకుంటే. అవును. సో అలాంటి వ్యక్తి 1200 ఇవ్వడానికి ఇష్టపడ్డావు అంటే ఇష్టపడ్డ కరెక్టే. నేను చెప్పేది ఇప్పుడు మీరు హెల్మెట్ పెట్టుకుని వెళ్ళొచ్చు కదా. హెల్మెట్ పెట్టుకొని వెళ్ళొచ్చు కదా అని మీరు ఓ మాట అన్నారు, బాగానే ఉంది. అవును, హెల్మెట్ పెట్టుకుంటే నీకు ముందుండే వ్యక్తి కనిపిస్తాడు కానీ పక్క నుంచి వచ్చే వ్యక్తి కనిపించడు, ఇటు పక్క నుంచి వచ్చే వ్యక్తి కనిపించడు. అవును, హెల్మెట్లోంచి అద్దాన్ని చూడడానికి కూడా కనబడదు. సో సడన్గా మనం ఎటు తిప్పినా ఎటు నుంచి ఎటు వచ్చి కొట్టేస్తుందో మనకు తెలియదు. కరెక్టే. మరి దీని ఇష్టం లేదు, మాకు ఇష్టం లేని పనిని మీరు ఎందుకు చేయమన్నారని చెప్పి ఎప్పుడైనా ప్రభుత్వాన్ని అడగాలనిపించిందా మీకు? అడిగాను, ట్రాఫిక్ వాళ్ళని అడిగాను, ఇలా డబ్బులు తీసుకున్నప్పుడే అడిగాను. ఏమని ఇన్ని అమలు చేస్తున్నారు కదా, హెల్మెట్ పెట్టుకుంటే ఏ విధమైన పరిస్థితులు ఉంటాయో మీకు తెలుసు, అవును, కానీ ఎందుకు పెట్టుకోమంటున్నారు అని అడిగాను. అది వెళ్ళి కేసీఆర్ గారిని అడగండి, నన్ను ఎందుకు అడుగుతారని అన్నాను. అవునా? మీరు చెప్పినట్టు పోనీ ఏదైతే హెల్మెట్ గురించి డబ్బులు కట్టా అన్నారో అట్లా ఇంకేదన్నా కట్టారా, లేకపోతే దాని నుంచి ఏదైనా మీరు ఆశిస్తున్నారా? అంటే అలా డబ్బులు కట్టకుండా ఏదైతే ప్రభుత్వం నుంచి మంచి ఒక పని కానీ అమలుగా బయటకు వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? లేదండి, ఇప్పుడు హెల్మెట్ ఉన్నా లేకపోయినా, ఆర్సీ ఉన్నా లేకపోయినా వాళ్ళు ఒక స్లిప్ ఇస్తారండి. అవును, ఆ స్లిప్ తీసుకుంటే ఆ రోజంతా ఎక్కడైనా తిరగచ్చు. అవును. సో ఆ స్లిప్లో మీ జీవిత భత్యం అంతా కూడా ఉంటుంది దాంట్లో. ఆ రోజు మీరు చచ్చిపోయినా సరే దానికి ఒక స్లిప్ ఇస్తారు. అవును. ఇప్పుడు ఆర్సీ ఉన్నా లేకపోయినా మనిషి చచ్చిపోతాడు. అవును, కానీ వీళ్ళు స్లిప్ ఇస్తే ఆ రోజంతా తిరగచ్చు. అర్థమవుతుందా మీకు? అవును. వీళ్ళు స్లిప్ ఇచ్చినంత మాత్రాన బతుకుతారని గ్యారంటీ లేదు కదండి. లేదు. సో వీళ్ళు ఏం చేయాలంటే
ఎవరైతే ఆర్సీ పెట్టుకోలేదో హెల్మెట్ పెట్టుకోలేదో వాటి బండిని అక్కడే ఆపేసేయాలి. అవును, వెంటనే ఆపేసి ఆ కోర్టుకి హాజరుపరచడం ఏదో ఒకటి చేయాలి. అంతేగాని చెయ్యి కింద తడిపేసి 200 తీసుకొని అతను పంపించేస్తే అతను చచ్చిపోతే ఎవరు బాధ్యులు? అంతే, వాస్తవంగా అయితే అదే చేయాలి. ఇప్పుడు అలా చేయాలని మీరు కోరుకుంటున్నారు ఖచ్చితంగా. లేదా హెల్మెట్ విధానం తీసేయండి. తమిళనాడులో తీసేశారు. ఎవరి జీవితం వాళ్ళది, వాళ్ళ ఇష్టం, వాళ్ళు పెట్టుకుంటారు, లేదంటే లేదు. ఇప్పుడు మన తెలంగాణలో గవర్నమెంట్లో ఏం జరుగుతుందంటే డబ్బులు లేవు ట్రాఫిక్ వాళ్ళకి ఇచ్చే శాలరీలు సరిపోవు. సో మీకు కరెక్ట్గా ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే శుక్ర, శని, ఆదివారాల్లో భారీగా ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. ఏ సందులో ఉంటే ఆ సందులో ఉంటారు. వాళ్ళకి డబ్బులు కావాలి, వాళ్ళకి వచ్చే శాలరీలు సరిపోవు. అందుకని ఇది కామన్గా జరుగుతూ ఉంటుంది. ఈ లంచం ఇదన్నీ కామన్. ఈ లంచం లేకపోతే వాళ్ళు బతకలేరు, గవర్నమెంట్ వాళ్ళకి శాలరీలు పెంచదు. సో ఇట్స్ నేచర్. ఓకే, అయితే లాస్ట్గా ఒక క్వశ్చన్ అండి. ప్రభుత్వం నుంచి మీరు చెప్పినట్టు ఈ లంచాలు అనేది ముగించడం ఎలా అనేది ఒక మంచి కంక్లూజన్ ఒకటి, దాని గురించి. అది చాలా కష్టం అండి. అలా చేస్తే ప్రభుత్వం నిలబడదు. ఖచ్చితంగా నిలబడదు. ఎందుకలా? ప్రజలు దానికి అలవాటు పడిపోయారు. అంటే లంచాలు ఇవ్వడానికి అలవాటు పడిపోయారు. ప్రజలు లంచాలు తీసుకోవడానికి అలవాటు పడ్డారు. ఓటు వేసేటప్పుడు కానీ, ఓటు వేసినప్పుడు మా ఊర్లో జెన్యూన్గా జరిగిన విషయం. ఇప్పుడు చాలామంది ఎడ్యుకేషనల్గా చాలామంది చదువుకుంటున్నారు. మరి అది ఇవ్వటం తప్పు అని తెలిసినా కూడా ఇవ్వటం తప్పు తెలిసినా కూడా వాళ్ళు ఇస్తున్నారు. అది తీసుకోవడం తప్పు అని తెలిసినా కూడా వీళ్ళు తీసుకుంటున్నారు. దానివల్ల ఏంటి అంటే వీళ్ళలో లోపం ఉందంటారా? మీకు తెలిసిన కామన్ మ్యాన్గా చెప్పండి. మీకు తెలిసినంత వరకు వాళ్ళ తప్పు ఉందా, వీళ్ళ తప్పు ఉందా? మీ అభిప్రాయం? ఇద్దరిది తప్పు ఉందండి. ఎందుకంటే ఎలక్షన్స్లో ఖర్చు పెట్టేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ నుంచి కొంతే వస్తుంది. అవును, కానీ కొంత పెట్టుకుంటే అతను నిలబడలేడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇస్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇస్తారు. ఇద్దరి దగ్గర ప్రజలు తీసుకుంటారు. కానీ ఎవరికి ఇవ్వాలనేది వాళ్ళ వ్యక్తిగత విషయం. అదేలేండి, అంటే నేను అంటాను దీన్ని నిర్మూలించడానికి ఏమైనా లేదు అవకాశం ఏమైనా ఉందంటారా ప్రజల్లో కానీ వాళ్ళలో? ఇది కరప్షన్ ఎలా అంటే పీక్ స్టేజ్కి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఏదో చేద్దామని అనుకున్నారు. అవునవును, నోట్ల విషయంలో. అవును, కానీ దానివల్ల మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు ఇబ్బంది పడ్డారు. ఖచ్చితంగా అది బడాబాబులంతా కూడా దాదాపుగా సెక్యూర్ అయిపోయారు. అంతేనంటారా? బ్యాంకు వాళ్ళు సంపాదించుకున్నారు, పోస్ట్ ఆఫీస్ వాళ్ళు సంపాదించుకున్నారు. బ్యాంకు వాళ్ళకి జీవితాంతం సంపాదించినా కూడా, అక్కడ పనిచేసినా కూడా అంత డబ్బు రాదు. ఆ డబ్బు వాళ్ళకి నెల రోజుల్లో వచ్చేసింది. సో హ్యాపీ. అంటే ఒకవేళ వాళ్ళ మీద ఎటువంటి కేసు వచ్చినా సరే, సగం డబ్బు ఇచ్చైనా సరే ఆ కేసు నుంచి బయటకు వచ్చేస్తారు. అంత ఫ్రాడ్ జరిగి ఉంటుంది అంటారా? దాదాపు చాలా ఫ్రాడ్ జరిగింది. నీకు టీవీ 9లో కానీ న్యూస్ ఛానల్స్లో కానీ చూపించింది చాలా తక్కువ. అంతే. ఇప్పుడు పోలీసులకు దొరికినా కూడా ఒక 40 లక్షలు దొరికాయి అనుకోండి, పోలీసులు ఒక 20 లక్షలు తీసేసుకుంటారు. 20 లక్షలు దొరికినాయని చూపిస్తారు. మీరేం చేయగలరు? అదేలేండి, ఎవరో ఏం చేయలేవు. అంటే వాస్తవంగా అంత జరుగుతుందా? అంతకంటే ఎక్కువే జరిగింది. మధ్యతరగతి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడ్డారు. దానికి నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే ఫస్ట్ నరేంద్ర గారు, మోడీ గారు ఏదైతే తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది మంచిదాన్ని అందరూ సమర్థించారు. ఒకళ్ళు లేరు, ఇద్దరు లేరు, దాదాపుగా అందరూ సమర్థించారు. కానీ ఎప్పుడైతే మధ్యలో ఈ ఏదైతే మార్పులు జరగటం మొదలైనాయో అప్పటి నుంచి ఇది మంచిది కాదా అవునా అనేది ప్రజల్లోనే ఒక డౌట్ అనేది ఏర్పడడం జరిగింది. సో ప్రజలు కూడా దానివల్ల బుద్ధి తెచ్చుకున్నారు కాస్త. దాదాపు ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ, ఏవైతే చెక్ రూపంలో ఇవ్వడం కానీ, లేదా మోర్ మార్కెట్కి వెళ్ళినా సరే ఏటీఎం కార్డు యూజ్ చేయడం కానీ, అలాంటివి ఒక 50% జరుగుతున్నాయి ప్రజెంట్. ఇక ముందు కూడా పేదలకి యొక్క పథకాలన్నీ వెళ్తాయి. వాళ్ళకు కూడా ఆ అవగాహన కల్పించే విధంగా మోదీ గారు సంస్కరణలు చేస్తున్నారు. సో అది ఏకీకృతం కానీ ముఖీకృతం కావడానికి కొంచెం టైం పడుతుంది. అవును. సో ఇట్స్ వర్కింగ్ అవుతుంది. అదన్నీ ఇంకోటి, ఇప్పుడు మనం మామూలుగా మీరు ఓటది వేస్తూ ఉంటారు కదా, అది ప్రభుత్వానికి మనం ఓటేసినప్పుడు మన దగ్గర ఎవరైతే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఉంటారో వాళ్ళని ఓటు వేయక ముందు కలిసినంత ఫ్రీగా ఓటేసినాక ఎందుకు కలవలేరు? అంటే అలాంటి ఇబ్బంది ఏమైనా మీరు ఫేస్ చేశారా? ఇప్పుడు ఒక ఉదాహరణ, మల్టీప్లెక్స్ సినిమాకి వెళ్తాం మనం. ఇప్పుడు వెళ్ళినప్పుడు వాడు మర్యాదగా
వెళ్ళేటప్పుడు లిఫ్ట్లో పంపిస్తాడు 5వ ఫ్లోర్కి. ఆ, వాడు అవసరం తీరిపోయింది, సినిమా అయిపోయిన తర్వాత అవసరం తీరిపోయింది కదా, ఆ తర్వాత నుంచి మెట్ల నుంచి పంపిస్తాడు కిందకి. ఆ, దాదాపుగా చూడండి మీరు ఇక్కడ మల్టీప్లెక్స్లో కానీ అవసరం ఉన్నంత వరకే మనిషి. ఆ. అంటే ఇప్పుడు మీరే కదా ఓటేసింది, మరి తిరిగి ఎందుకు అడగటానికి భయపడటం అంటే అట్లా వాళ్ళ దగ్గరికి చేరుకోలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు అసలు? ఎందుకు వచ్చిందంటే ప్రజల్లో ఒక ఎంపీ ఎమ్మెల్యే అంటే ఒక పెద్ద పోస్టు. అవును, పోస్ట్ కరెక్టే, వీళ్ళ ద్వారానే కదా ఇప్పుడు మీరు ఓటేసినంత వరకు ఓటేసారు కాబట్టి వాళ్ళు అయ్యారు కదా. మీరు అనేది బాగుంది, ఒక్కడితో ఏమీ కాదు, ఒకరితో ఏమీ కాదు, అది రైటే. ఒక 10 మందిని కలిసినా సరే ఆ 10 మందిలో ఎవరికో వాళ్ళకి బెదిరింపు కాల్స్ రావడం కానీ ఏదో ఒకటి చేశారనుకోండి, వీడు అక్కడే ముందు నడవలేడు. అవును, ఎవరు నమ్మి ముందుకెళ్ళలేరు. అవును, అంటే అటువంటి విషయాల్లో మీకు ఏదైనా చిన్న అసంతృప్తి ఉందంటారా? లేదు, ఇప్పటివరకు అయితే నాకు ఎటువంటి లేదు, కానీ చాలా సంఘటనలు అలా జరిగాయా? అంటే నేను అంటుంది, ఇప్పుడు మనము ఓటేసాము, కనీసం ఓటేయక ముందు మన కలిశారు, ఇప్పుడు కనీసం వాళ్ళ దగ్గరలో కూడా వెళ్ళకపోతున్నాము, అలాంటప్పుడు ఇప్పుడు నేను ఓటేయటం ఎందుకు ఆ వ్యక్తికి అని ఎప్పుడైనా మీరు బాధపడటం కానీ, లేదా నేను ఖచ్చితంగా నా బాధను అతనికి తెలియజేయడానికి ఏదైనా ప్రయత్నం ఏమైనా చేశారా మీరు? లేదు, ఎప్పుడు చేయలేదండి, అట్లాంటి ప్రయత్నం ఎప్పుడు చేయలేదు. బాధపడ్డారా? పోనీ బాధపడ్డాను, చాలా వరకు బాధపడ్డాను. ఎందుకంటే మా ఊర్లో జరిగిన సంఘటన, ఒక రెడ్డి గారిది ఒక స్థలం ఉంది, ఆ స్థలం ఒక ఎంపీ చేతిలో ఉంది. ఆ స్థలాన్ని వాళ్ళు ఎప్పుడో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆ రెడ్డి గారు వాళ్ళు, కానీ దాన్ని కబ్జా చేసి ఆ ఎంపీ గారు మొత్తం గోడ కట్టేశారు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి కూడా భయపడుతున్నారు వీళ్ళు ఇప్పుడు. అవును, అంటే నేను మీరు చెప్పింది వాస్తవమే. అంటే ఆ బాధ ఏదైనా వ్యక్తపరచడానికి మార్గాన్ని ఎప్పుడైనా ఎత్తుక్కున్నారా అనేది నా క్వశ్చన్ అన్నమాట. వెతుక్కోలేదు, ఎందుకంటే ఇదంతా రాజకీయం, కుళ్ళు రాజకీయం మొత్తం. ఇప్పుడు వాటితో ఒకసారి పెట్టుకున్నాం అనుకోండి, ఇక పోలీస్ స్టేషన్ చుట్టూనో కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలి. మన జీవితం అంతా కూడా దాంట్లో సరిపోతుంది. మనం దేనికైతే వచ్చామో దాన్ని మర్చిపోయి మిగతా దానికోసం ఇక్కడ ప్రాకులాడతాం ప్రజెంట్. సో ఈ ప్రాకులాటలో మళ్ళీ ఆ యొక్క కుళ్ళలోకి చేరడం ఎందుకు కానీ దాంట్లో ఇప్పుడు పట్టించుకోవడం అనేది జరగలేదు. అంటే దీని మీద ఇప్పుడు మీరు ఏదైతే ఒక చిన్న ఓటు వేసారో దాని మీద వాళ్ళు నెగ్గిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మంచి ఫీడ్బ్యాక్ కానీ, అంటే మీరు ఏదైనా కష్టం ఉంటే చెప్తే వాళ్ళు సాల్వ్ చేసేటట్టుగా ఏదైనా సంస్కరణలు వస్తే బాగుంటుంది అనేది మీ అభిప్రాయం ఏమన్నా ఉందా? ఉందండి, చాలా ఉన్నాయి. అంటే ఎట్లాంటిది రావాలనుకుంటున్నారు? ఇప్పుడు ఈ ఎంపీ ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సర్పంచులకి లింక్లో ఉంటారు, పంచాయతీ వాళ్ళకి లింక్లో ఉంటారు. సో ఆ గ్రామానికి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా సర్పంచ్కి తెలుస్తాయి. ఆ సర్పంచ్ కూడా ఆ వచ్చిన డబ్బులు నొక్కేసి కాస్త పై పనులు తూతూ పనులతో ఆ కార్యక్రమం అంతా చేస్తున్నారు. అలా కాకుండా ఏదైతే మనం ఒక డబ్బులు అందించడం కానీ ఏదైతే చేసామో అది వాళ్ళకి అందినాయా లేదా అనేది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏదో విధంగా వాళ్ళు తెలుసుకోవాలి. ప్రభుత్వ సంస్కరణ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు చేరుతున్నాయా లేదా అనేది నెలకోసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వెళ్ళి తెలుసుకుంటే అతని పాలనా విధానం ఎలా ఉందో అతనికి తెలుస్తుంది. సో ఇది చేరిందా చేరలేదా అని తెలుసుకున్నప్పుడు ఎలా నడుచుకోవాలనేది అతనికి తెలిసిపోతుంది. సో అలాంటి విధానాలు రావాలి ఖచ్చితంగా వస్తే కానీ ఆ ప్రజలకి ఆ ధనం వెళ్తుందో లేదో తెలియదు. అవును, ఇలా మధ్యలో ఎప్పుడైనా మీరు అట్లాంటి చోట బలైన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అంటే మీకు ప్రభుత్వం నుంచి ఏదో వచ్చేది ఉంది, రాలేదు, లేదండి, మధ్యలో ఆగిపోయిందని కానీ అలా ఏం లేదండి. అలా ఏం జరగలేదా? మా యొక్క గతంలో అలాంటి సంఘటనలు. చివరిగా ఒక ప్రశ్న రాఘవేంద్ర గారు, చెప్పండి. ఒక కామన్ మ్యాన్గా మీరు ఉంటూ ఏదైతే లైఫ్ని జీవిస్తున్నారో కామన్ మ్యాన్గా, నేను ఈ కామన్ మ్యాన్ అయిపోవటం వల్లే ఈ పని నేను చేయలేకపోయాను అని ఎప్పుడైనా బాధపడిన రోజు ఏమన్నా ఉందా? కేవలం నేను కామన్ మ్యాన్ కాకుంటే వీడి పని వేరేలా ఉండేది, లేదా ఇది వేరేలా ఉండేది అని ఎప్పుడైనా భావించారు? అది ప్రభుత్వాల్లో కానీ మన నిజ జీవితంలో కానీ అటువంటి సంఘటన ఎప్పుడైనా ఎదురైందా మీకు? అంటే కేవలం కామన్ మ్యాన్గా మిగిలిపోయాను కాబట్టి ఈ పని చేయలేకపోయాను, ఇప్పుడు ఎవరో మిమ్మల్ని కొట్టడం లేదా సపోజ్ ఎవరన్నా మీకు ఇబ్బంది పెట్టారు, కేవలం నేను కామన్ మ్యాన్గా ఉన్నాను కాబట్టి వాళ్ళని ఏం చేయలేకపోయాను, వేరే అయితే వాళ్ళ పని ఏదో చూసేవాడిని అని ఎప్పుడైనా మీకు అనిపించిందా? లేదు. ఇప్పుడు కామన్ మ్యాన్ అన్నారు కదా, ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక పోలీసుని కొడితే అది టీవీ 9లో 100 సార్లు చూపిస్తాడు. అవును, కానీ ఆ పోలీసు అతని మీద కేసు పెట్టలేడు.
అవునా, కేసు పెట్టలేడు. ఎందుకంటే వాళ్ళ లొసుగులు వాళ్ళకు ఉంటాయి. సో ఒక కామన్ మ్యాన్, నా పరిస్థితి, అతని పరిస్థితి ఎలా ఉంటే ఒక కామన్ మ్యాన్గా నేను అంత ఇది తీసుకోలేను. అవును, రిస్క్ తీసుకోలేను. సో కామన్ మ్యాన్గా నేను చేయలేని ఇది ఉందంటే ఎలా చెప్పాలో మీకు అర్థం కావట్లేదు. అంటే ఎప్పుడైనా బాధపడిన సంఘటన అంటారా ఏంటది? అంటే ఎవరి ద్వారా, ప్రభుత్వం నుంచే అంటలేదు, ఏ విషయంలో అయినా వ్యక్తిగతంగా ఎప్పుడైనా సరే బాధపడిన క్షణాలు ఉంటాయి కదా? క్షణాలు ఉన్నాయండి. మా పర్సనల్ విషయమే చెప్తున్నాను. నేను ఒకరింట్లో 1 సంవత్సరం పాటు ఉన్నాను. ఆ ఇంట్లో కొంచెం నాకు యాంటీ వ్యక్తులు చాలామంది ఉన్నారు. సో ఆ ఇంటికి నేను వెళ్ళడానికి కారణం చదువుకోవడానికి వెళ్ళాను. సో అక్కడ చదువుకుంటున్నప్పుడు వాళ్ళ పిల్లలు కావచ్చు, పక్కన వాళ్ళు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, ఎవరైనా మనల్ని ఒక మాట అనొచ్చు. కానీ తదేకంగా అదే మాటలు అంటూ ఉంటే బాధపడడం తప్పితే అంతకుమించి ఇంకేం చేయలేం. సో యాజ్ ఏ కామన్ మ్యాన్గా నేనేం చేయలేను. ఎందుకంటే నేను వచ్చిన పని వేరు, చేస్తున్న పని వేరు. సో నేను ఆ గమ్యాన్ని చేరుకోవాలంటే ఇవన్నీ పట్టించుకుంటే నేను గమ్యాన్ని వెళ్ళలేను. సో అలాంటప్పుడు కొంచెం బాధ వేస్తూ ఉంటుంది. మనం ఏం చేయలేకపోతున్నాం. మనం ధర్మం తెలుసుకున్నాం, పక్కన వాళ్ళకి ధర్మం చెప్పలేకపోతున్నాం. ఒకవేళ చెప్పినా కూడా వాళ్ళు పాటించలేకపోతున్నారు. నేను ఆ ధర్మంగా కొన్ని సంవత్సరాలు బతికాను. కానీ ఈ యొక్క మా ప్రవృత్తిలోకి వచ్చిన తర్వాత కాస్త ధర్మంగా బతకడం, ధర్మ కార్యాచరణ చేయడం ఇలాంటివి చేస్తూ ఉన్నాను. సో అది నా జీవితంలో జరిగిన సంఘటన. అంటే ఇప్పటిదాకా ఉన్నది ఏదైతే మనం మాట్లాడుకున్నామో అన్ని విషయాల వరకు మీరు చెప్పినంత వాస్తవమే. కానీ ఇప్పుడు మీరు ఏదైనా కామన్ మ్యాన్గా ఉండి మంచి సలహా ఏదైనా ప్రభుత్వానికి కానీ లేదా చూసే వాళ్ళకి కానీ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే వాళ్ళ ప్రేక్షకులు చాలామంది ఉన్నారు, ఇప్పటిదాకా మన ఇద్దరిని చూసారు చాలాసేపు. ఓకే, ఇప్పుడు మన జన్మ ఏదైతే ఉందో ఆ జన్మకి ప్రాణం పోసింది పరమేశ్వరుడు. బ్రహ్మ సృష్టిస్తే ఈ జనం నుంచి మరణం వరకు విష్ణుమూర్తి పాలిస్తాడు. ఆ మరణం తర్వాత రుద్రేశ్వరుడు ఆయన లయం చేసుకుంటాడు. ఇది ప్రజాపతి యొక్క నిబంధన ఇది. సో పుట్టిన వ్యక్తి దేనికోసమైతే పుట్టాడో అతనికి బాల్యంలో ఉంటుంది. అతనికి ఎప్పుడైతే ఊహ వస్తుందో అప్పటి నుంచి ఆ బాల్యం మర్చిపోతాడు, తన గతం అంతా మర్చిపోతాడు. ఎప్పుడైతే ఊహ వస్తుందో ఆ ఊహ నుంచి అతను తను ఒంటరిగా ఆలోచించడం కానీ ఏదో జరుగుతుంది. సో ఆలోచన విధానంలో మార్పు రావాలి. అది యువతలో కానీ రాజకీయ నాయకులకు కానీ ఎవరికైనా సరే ఆ మార్పు రావాలి. మనం దేనికైతే ఈ యొక్క పదవిని ఆశించామో ఆ పదవిని సంపూర్ణం చేయాలి కదా. అవునండి, ఆ పథకాలన్నీ కూడా ప్రజలకు వెళ్ళాలి. అవును. సో మనం శివుడిలో ఐక్యం అవ్వాలి. సో దానికోసం తప్పించాలి. ఈ ధనం ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్తుంది. ఇప్పుడు మన ఎలాగైతే 1000 నోట్లు 500 నోట్లు ఎలాగైతే బ్యాండ్ అయ్యాయో, సో అది కాగితంలో ఎటువంటి వాల్యూ లేదు. ధనం గురించి ఎప్పుడు ఆశించకూడదు. ధనం మనం ఎప్పుడు పట్టుకెళ్ళేది ఒక మంచి పేరు మాత్రమే. సో అలాంటి ధర్మ కార్యాచరణలు ఏవైనా చేయడానికి మీరు ముందుగా ఉంటే మీ యొక్క జీవితానికి పరమార్థం తోడవుతుంది. కావున మీరంతా కూడా, యువత అంతా కూడా ఈ సెల్ ఫోన్లు ఏవైతే ఉన్నాయో వాటి నుండి కూడా త్వరగా వాటి నుంచి వెసులుబాటు తీసుకొని మామూలుగా చిన్న ఫోన్లు వాడుకుంటూ ఈ యొక్క సెల్ ఫోన్ యొక్క అంతరార్థం ఏంటో ఒక చిన్న విషయం చెప్తాను. చెప్పండి. మన అమెరికా దేశస్తులు ఈ ఫోన్లను, ఐఫోన్లు కానీ శాంసంగ్ కానీ ఏ ఫోన్లు అయినా సరే మన యొక్క మైండ్ని పూర్తిగా డిలీట్ చేయాలి. ఇంతకుముందు ఒక 10 సంవత్సరాల క్రితం ఒక 100 నెంబర్లైనా మన మైండ్లో ఉండేవి. స్వతహాగా మైండ్ తను ఆలోచించేవాడు మనిషి. కానీ అలా ఆలోచించకుండా ఇండియన్స్ అంతా కూడా మొత్తానికి వాళ్ళ మెదడులు ఏవైతే ఉన్నాయో పని చేయకుండా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి రేడియేషన్ ఎక్కువ ఉన్నటువంటి ఫోన్ రిలీజ్ చేస్తున్నారు. సో దానివల్ల మన ఇండియన్స్లో కొత్త ఫోన్ రాగానే వెంటనే తీసేసుకోవడం, మళ్ళీ దాని సంవత్సరం వాడడం, మళ్ళీ కొత్త తీసుకోవడం, వీటి మీద దృష్టి పెట్టకుండా మిగతా కార్యాచరణ మీరు చేయాల్సిన ఏవైతే సంపూర్తి చేయాల్సిన ఏవైతే ఉన్నాయో వాటి మీద శ్రద్ధ పెడితే మీ జీవితానికి పరమార్థం తోడవుతుంది. చూశారు కదా మా కామన్ మ్యాన్. ఇలాగే మీ విషయాల గురించి మాకు పంచుకోవాలనుకుంటే మా ఈమెయిల్ ఐడి
ttakis1@gmail.comకి మెయిల్ పంపించవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం టీటాగీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.